ఇప్పుడు ఇది ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అమెరికా మధ్యలో జరుగుతుంది. సో ఈ యుద్ధం కానీ ఏ యుద్ధం కానీ ప్రపంచంలో ఇప్పటివరకు World War I కానీ World War II కానీ ఈవెన్ మన రాజుల కాలంలో ఏ రాజు యుద్ధం చేసుకున్నా సరే, లేదు మహాభారత యుద్ధం జరిగింది, రామాయణ యుద్ధం జరిగి ఉంటే, లేక కళింగ యుద్ధం అయితే చారిత్రక ఆధారం జరిగింది. అట్లా అనేక యుద్ధాలు జరిగినాయి. ఈవెన్ ఏది ఏ కాలంలో అయినా, ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా ఎవరికి లాభం జరిగిందో మీరు చెప్పండి. చరిత్రలో యుద్ధం వల్ల నష్టమే నష్టమే నష్టమే. మహాభారతంలో లాస్ట్కు యుద్ధం అయిపోయినాక ఎంతమంది మిగిలినరు ఇరు పక్షాలలో, బోత్ సైడ్స్? ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, అవునా కాదా? ఏ యుద్ధం జరిగినా లాస్ట్కి యొక్క మహిళలు యొక్క విధవరాలుగా ఉండేవాళ్ళు, కొడుకులను కోల్పోయి భర్తలను కోల్పోయి కేవలం మహిళలే ఉండేవారు. అట్లాంటప్పుడు శ్రీకృష్ణుడు ఇంతమందిని చేసుకున్నాడు అంటే, అట్లా ఒక్కొక్క రాజుకి 10 మంది ఎందుకు ఉండేవారంటే వాళ్ళకి యుద్ధాలలో చనిపోయేటోళ్ళు. అట్లనే యుద్ధాలలో ఆ యొక్క బూతు బొమ్మలు గుళ్ళ మీద ఉండేటి ఎందుకంటే అది చూసైనా పిల్లలు కంటారని, యుద్ధానికి కావాలని. సో అంత ప్రాణ నష్టం జరిగేది యుద్ధం వల్ల. ఒక సైడ్ కాదు, ఇరు పక్షాలకి. గెలిచిన అన్నోడికి అంతే నష్టం జరిగేది, ఓడిపోయిన అన్నోడికి కూడా అంతే నష్టం జరిగేది. గుడ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు World War II తర్వాత ఏది అమెరికా ఎంటర్ అయిన తర్వాత ఏది ఈ యొక్క బ్రిటన్ అండ్ ఈ యొక్క బ్రిటన్ సైడ్ ఉన్న పక్షాలు గెలిచినాయి, అవునా కదా? సో జర్మనీ సైడ్ ఉన్న పక్షాలు ఓడిపోయినాయి, రైట్? ఎందుకంటే అమెరికా జపాన్ మీద యొక్క అణుబాంబు వేయడం వల్ల, రైట్? సో అయిన తర్వాత 2 దిక్కుల నష్టం జరిగింది. యూరోప్ మొత్తం వల్లకాడ అయిపోయింది. ఇక జపాన్కి అన్నిటికంటే ఎక్కువ నష్టం జరిగింది. యూరోప్లో చాలా దేశాలకు నష్టం జరిగింది. మరి యుద్ధం గెలిచినాక అప్పుడు ఉన్నటువంటి ప్రధాని అయినటువంటి విన్స్టన్ చర్చిల్ గెలవలే, ప్రజలు ఓడిపోయింది. లేబర్ పార్టీ వచ్చింది. ఆ లేబర్ పార్టీ వచ్చినాక వాళ్ళు అన్ని దేశాల నుంచి అమెరికా సోవియట్ యూనియన్ ప్రెషర్ వల్ల అన్ని దేశాలకు స్వతంత్రం ఇస్తామని సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1947-48 ఆ ప్రాంతంలో 46-45 నుంచి అన్ని దేశాలకు, కామన్వెల్త్ దేశాలకు, అన్ని దేశాలకు స్వతంత్రం ఇచ్చుకుంటూ పోయారు. అందులో భాగంగా మన దేశానికి కూడా స్వతంత్రం వచ్చింది. కానీ ఆ చర్చిలు గెలవలే. మళ్ళీ చర్చిలు గెలిస్తే ఇచ్చేటోడు లేదు, కానీ చర్చిలను ఒడగొట్టిర్రు యూకే ప్రజలు. ఎందుకు ఓడగొట్టిర్రు? వాడికి యుద్ధం గెలిచినాక వాడిని రాజు లెక్క, గొప్పవాని లెక్క చూడాలి కదా. కారణం చాలా నష్టం జరిగింది. యూకే పేరుకే గెలిచింది, కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోయినాయి. వాళ్ళు అన్ని దేశాలను తెచ్చుకున్న మొత్తం పోయింది. తినడానికి తిండి లేదు, ధరలు పెరిగినాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో కాబట్టి యుద్ధం ఇక లాస్ట్ ఆప్షన్. అన్నీ అయిపోయినాయి, వాడు ఇక మనల్ని కొడుతున్నాడు, మన ఆత్మరక్షణ కోసం మాత్రమే యుద్ధం చేయాలి. రెండోది, ఒకవేళ ఆ దేశంలో సమస్యలు ఉంటే ఆ దేశ ప్రజలు వాళ్ళ ఇంటర్నల్ సమస్య. ఇవాళ మోడీ ఉన్నాడు. మోడీ అనే దుర్మార్గుడు యొక్క అన్ని వ్యవస్థల్ని కుప్పకూల్చిండు. ఒక్క ప్రజాస్వామిక వ్యవస్థని నడపకుండా చేస్తున్నాడు. ప్రజాస్వామ్యం ఇవాళ భారతదేశంలో పేరుకే అయిపోయింది. ప్రతిపక్ష పార్టీలు ఎవడు ప్రశ్నిస్తే వాడిని అరెస్ట్ చేస్తున్నాడు. ఎవడు వానికి పోటీ అనిపిస్తే ఏదో కారణం చెప్పి వాడిని లోపల వారేస్తుండు. సిబిఐ ఇండిపెండెంట్ పనిచేయాల్సిన సిబిఐని, ఈడీని, ఎన్నికల కమిషన్ని బీజేపీ అనుబంధ సంస్థ లెక్క వాడుకుంటుండు. ప్రతిపక్షాలకు పడాల్సిన ఓట్లనేమో చెల్లకుండా చేస్తున్నాడు, వీళ్లకు పడాల్సిన ఫేక్ ఓట్లేమో యాడ్ చేసుకుంటున్నాడు. మరి ఇంత ఇన్ని దేశాలు జరుగుతున్నాడు. గుజరాతీ వ్యాపారులకు, అదానికి, అంబానికి డీల్స్ చేయడానికి తిరుగుతుండే తప్ప భారతదేశ ప్రజలకు ట్యాక్స్ డబ్బులతో తిరుగుకుంటా భారతదేశ ప్రజలకు ఒక్క డీల్ చేసుకొస్తలేడు. మరి ఇంత నష్టం చేస్తుంటే ఇలా మోడీని ట్రంప్, చైనా జిన్పింగో, పుతినో, ఇంకో ఆయన వచ్చేసి మనకి నష్టం చేస్తుండే కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తుంది కాబట్టి మోడీని చంపేసి లేకపోతే మోడీని ఎత్తుకోవండి అంటే కరెక్ట్? అది భారతదేశంలో ఏ సమస్య ఉన్నా మనం భారతీయుల సమస్యను తీర్చుకుంటాం. ఇలా నేపాల్ సమస్య ఉంటే అక్కడ నేపాల్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని కూల్చేసారు. అంతేగాని ఆ ట్రంప్ వచ్చేసి నేపాల్ ప్రధానమంత్రి ఎత్తుకవో లేకపోతే నేపాల్ ప్రధాని మీద బాంబులే ఒప్పుకుందామా? ఈ కల్చర్ను ఒప్పుకుందామా? బలం ఉన్నోడిదే రాజ్యం అంటే ఇక మొత్తం ఒక బలం ఉన్నోడే మొత్తం ప్రపంచాన్ని ఏలేస్తాడు. ఇక
ఇక అప్పుడు ఇన్ని దేశాలు ఎందుకు, ఇన్ని ఆర్థిక వ్యవస్థలు ఎందుకు, ఇన్ని కల్చర్లు ఎందుకు, అసలు ఈ ఆర్డర్ ఉండనే ఉండదు. అది కరెక్టా? ఒక దేశ సార్వభౌమత్వాన్ని తీసే అధికారం ఇంకో దేశంకి ఉందా? ఒకవేళ ఆ దేశంలో ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నది, అక్కడ అస్తవ్యస్తంగా ఉంది. బంగ్లాదేశ్లో ఎట్లున్నదో మనం చూస్తున్నాం. ఇవాళ ఇండియా పోయి పాకిస్తాన్ ప్రభుత్వం, ఇండియాకి ఎక్కువ మిలిటరీ పవర్ ఉంది కాబట్టి ఆ పాకిస్తాన్తో పోలిస్తే, బంగ్లాదేశ్తో పోలిస్తే ఆ దేశంలో ఇష్టం ఉన్నట్టు చేసేసి వద్దామా? వాడు మనకంటే బలహీనుడు ఉన్నాడు కాబట్టి. ఇది కరెక్టా? దానికి యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఎందుకు? ఒక సిస్టమ్ ఎందుకు? ఒక అంతర్జాతీయ కోర్టులు ఎందుకు? ఇరాన్లో ఏ సమస్య ఉన్నా ఇరాన్ ప్రజలు వాళ్ళు కొట్లాడుకుంటారు, తీర్చుకుంటారు. రైట్? ఎక్కువ మంది అక్కడ నచ్చకపోతే ఎక్కువ మంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ప్రాణాలకు తెగించి కొట్లాడి వాళ్ళ సమస్యను తీర్చుకుంటారు. దట్ ఈస్ ద అల్టిమేట్గా. ఇది ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎంత పెద్ద పెద్ద నియంత్రణలు ఉన్న దేశాల్లో కూడా వేరే దేశం వాడు వచ్చి సాల్వ్ చేయలే. ఫ్రెంచ్ రెవల్యూషన్ వేరే పక్క దేశం వాడు వచ్చి చేయలే. రష్యా రెవల్యూషన్ పక్క దేశం వచ్చి చేయలే. ఆ దేశ ప్రజలు భరించలేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ప్రాణాలకు తెగించి కొట్లాడి ఆ నియంత్రణని రోడ్ల మీద హ్యాంగ్ చేసారు. సో కాబట్టి వాళ్ళ సార్వభౌమాధికారాన్ని, వాళ్ళ ఇంటిగ్రిటీని, వాళ్ళ యొక్క వాళ్ళ ఆ దేశానికి మనం గౌరవం ఇవ్వాలి. ఏదన్నా వాళ్ళ ఇప్పుడు నా ఇంట్లో ఏదన్నా సమస్య ఉంటే నాది నేను చీల్చుకుంటా, పక్కోడు వచ్చేసి తన్ని కొట్టిపోతా అంటే వానికేం అధికారం ఉంది? అవునా కాదా? సో ఆ క్రమంలో ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దానికి శాంతి చర్చలు, ఒక పీస్ డీల్ చేసుకొని దాన్ని ఒక అగ్రిమెంట్ తోటి ముందుకు పోవాలన్నా లేదా? ఇది కరెక్ట్ పద్ధత? బలం ఉంది కాబట్టి ఎవరైనా కొట్టేసి వస్తా అనేది కరెక్టా? ఈ ఆటవిక రాజ్యం, ఇప్పుడు సింహము అడవిలో ఉండి ఏ జీవులైనా అది ఆకలైనప్పుడే చంపుకొని తింటది, కానీ ఇక దానికి బలం ఉంది కాబట్టి అన్ని పొద్దుగాలేస్తే అన్ని జీవులను చంపేస్తుంది. అది దిస్ యాటిట్యూడ్ కరెక్టా? ఈ పద్ధతి కరెక్టా? ఇవాళ ఆ దేశం మీద అయితే రేపు ఇంకో దేశం మీద అవుతుంది, రేపు ఇంకో దేశం మీద అవుతుంది. వేర్ ఇట్ విల్ ఎండ్? అది ఒకటి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు. ప్లస్ అది మన దేశ సమస్య కాదు. అయినప్పటికీ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని ఇంపాక్ట్ మన దేశంకి, అన్ని దేశాలకి అది ఉన్నది. అది స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు అట్లాంటప్పుడు యుద్ధాన్ని, ఒకరు చచ్చిపోతే పండుగ చేసుకోవాల్సిన, సంకలు గుద్దుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రైట్? ఏ దేశమైనా మనకి ఏదైనా వాళ్ళు నష్టం చేస్తే అది మనం చర్చల ద్వారా సాల్వ్ చేసుకుంటాం తప్ప మనకి ఇరాన్ తోటి పాజిటివ్గా జరిగే కాడికి జరిగింది, కానీ మనకేం ఏ దేశంతో శత్రుత్వం లేదు. ఇరాన్ తోటి లేదు, ఇజ్రాయెల్ తోటి లేదు, ఇంకొని తోటి లేదు. మనం ఇప్పుడు కాదు, దేశం ఏర్పడినప్పటి నుంచి, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయినప్పటి నుంచి కూడా నెహ్రూ గారు, అప్పుడున్న పెద్దలు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మా విధానం అలీన విధానం. మీరు సోవియట్ యూనియన్ అండ్ అమెరికా ఏమన్నా కొట్టుక సాగుంది, మాకు సంబంధం లేదు. మేము ఇప్పుడే స్వతంత్రం వచ్చిన దేశాలు, మేము ఏటి దిక్కు సైడ్ తీసుకోము. మేము నిష్పక్ష ఇండిపెండెంట్గా ఉండి మా దేశ అభివృద్ధి కోసమే మేము కష్టపడతాము. మేము వి డోంట్ టేక్ సైడ్స్ అని నాటి నుంచి నేటి వరకు మేము ఒక ఇండిపెండెంట్గానే ఉన్నాం. ఏదైనా శాంతి చర్చల ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పడం తప్ప మేము ఒక సైడ్ ఏనాడు తీసుకోలే, ఈనాడు కూడా తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. కామన్ సెన్స్. అవునా కదా? సో అట్లాంటప్పుడు అక్కడ ఇప్పుడు ఆ ఖొమైనీ అనేట ఆయన మనకి ఎవరికేం చేసిండు? వాళ్ళ ఏదైనా ఇప్పుడు షరియా అని తప్పు పడతామంటే అన్ని దేశాల్లో ఉంది, ఆ దేశంలో లేదు కదా, ఇరాన్ ఒక్కటే లేదు కదా. ఇస్లామిక్ సున్నీ ఉన్న దేశాల్లో కూడా షరియా ఉంది కదా. మొన్న దుబాయ్లోనో కువైట్లో, నాకు గుర్తులేదు, సౌదీ అనుకుంటా, సౌదీలో. సో ఒక ఆయన తప్పు చేస్తే, దొంగతనం ఏదో చేస్తే వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ మత పెద్దలు అందరూ బతిలాడినా కానీ పబ్లిక్లో అతన్ని చంపేశారు. సో ఇట్లా ఇప్పుడు ఈ ఆటవిక న్యాయం ఉన్న దేశాలు, ఆటవిక రాజ్యం, ట్రైబ్ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళకి కాదు అమెరికా ఇవాళ 20 ఏళ్ళు అక్కడెక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది, రోడ్లు వేసింది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టింది, ఆయన బిన్ లాడెన్ చంపేసింది, అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి, ఆఫ్ఘన్ ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చింది. అన్నీ చేసినాక కూడా మరి ఎందుకు వచ్చేసింది 20 ఏళ్ళ తర్వాత? వీళ్ళు రాగానే మళ్ళీ తాలిబాన్ ఎందుకు తీసేసుకుంది? ఇలా అంతకుముందు అమెరికాకు రాకముందు ఎట్లా ఉందో మళ్ళీ అదే తాలిబాన్, అదే ట్రైబ్ వాళ్ళే కదా పరిపాలిస్తుంది ఈరోజు.
మరి 20 ఏళ్ళు మీరు అంతమంది అమెరికా సైనికులను చంపుకొని అంత ప్రాణ నష్టం చేసుకొని అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు వేస్ట్ చేసుకొని ఏం సాధించినావు? ఆ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇక్కడ ఉద్యోగాల కోసం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఇక్కడ రక్షణ రంగం కోసం ఖర్చు పెట్టుంటే బూడిదలో వచ్చిన పన్నీరు కాలే.